అదేవిధంగా మరి మీ జీవిత విధానం చూసుకున్నట్లయితే మంచి ఉపాధ్యాయుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మీరు ఉపన్యాసకులుగా మరి ఎలా మారారు? నేను ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. ఈ ప్రైవేట్ ట్యూషన్ చెప్తున్నప్పుడు ఒక పాప ఒక పెద్ద స్కూల్లో చదువుతుంది. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. ఆయన ప్రత్యేకంగా పెద్ద స్కూల్కి వెళ్ళి, మీరు పిల్లలు బాగా రావాలంటే మంచి టీచర్ ఉండాలి, మా ట్యూషన్ మాస్టర్ చాలా మంచి టీచర్ ఉన్నాడు, మీరు ఆయన తీసుకోండి, మీ స్కూల్కి పేరు వస్తుందని వాళ్ళకి రికమెండ్ చేశాడు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణ అయిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను పిలిచారు, మీరు మా స్కూల్లో జాబ్ చేయండి అని. అది నా ప్రత్యేకమైన ఫస్ట్ ఉపాధ్యాయుడిగా నేను ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా నన్ను బాగా పేరు సంపాదించారు. బాగా పేరు సంపాదించిన తర్వాత అప్పుడు గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశాను కదా, ఎంకామ్ చేయాలనే కోరిక, ఎంకామ్ చేసి లెక్చరర్ కావాలనే కోరిక. దానివల్ల నేను మా ఉన్న నగరం పెట్టి మన హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాదులో అంతా కొత్త, నాకు తెలిసిందల్లా ట్యూషన్ చెప్పడం తప్ప ఏం తెలియదు. అప్పుడు రావుస్ ట్యూటోరియల్స్ అని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ. ఆ రావుస్ ట్యూటోరియల్కి వెళ్ళాను. అయ్యా నేను ఇలా వచ్చాను, నాకు ఏదైనా పీరియడ్ ఇస్తే నేను చెప్తాను. సరే, వాళ్ళు డెమో తీసుకున్నారు, కామర్సు అకౌంటెన్సీ చెప్పమన్నారు. నేను అకౌంటెన్సీ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. ఆ రకంగా ఇక్కడ నేను ఒక ఉపన్యాసకుడు, అంటే ప్రైవేట్ ట్యూటోరియల్స్లో కామర్స్ ఇంటర్మీడియట్లో మన అకౌంటెన్సీ, ఎకనామిక్స్, మర్కెంటైల్ ఇవి బాగా చెప్పేది. అప్పుడు నాకు పీరియడ్ చెప్తే 35 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా పీరియడ్ చెప్పుకొని ఇక్కడే ఉండి ఉస్మానియా హాస్టల్లో సీట్ సంపాదించి ఉస్మానియాలో ఎంకామ్లో ఉస్మానియా హాస్టల్లోనే ఉండి ఈ హాస్టల్లో నేను ఎంకామ్ పూర్తి చేశాను. ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత నాకు మొట్టమొదట వచ్చిన జాబు నారాయణపేటలో వచ్చింది గవర్నమెంట్ తరఫున. కాకపోతే అప్పుడు లెక్చరర్ కూడా జీతాలు చాలా తక్కువ. తర్వాత నేను ఇక్కడ సిటీలో ఉండిపోయాను, రకరకాల నాలెడ్జ్లు చూశాను కనుక అక్కడ డెవలప్మెంట్ ఉందో లేదని నేను మళ్ళీ దాన్ని వదిలిపెట్టి సిటీకి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత ఎంకామ్ చేశాను కాబట్టి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా, ప్రిన్సిపాల్గా, జూనియర్ కాలేజీలో కూడా లెక్చరర్గా నాకు ఆఫర్ వచ్చింది. ఆ రకంగా ఒక ఉపన్యాసకుడిగా నా జీవితం సిటీలో ప్రారంభమైంది. ఆ రకంగా ప్రారంభమైనది. నేను ఎన్నో స్కూళ్ళకి వైస్ ప్రిన్సిపాల్గా, అదే కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా నేను పనిచేసి చాలా పేరు తెచ్చుకున్నాను. అది నా జీవనంలో రెండవ రంగం. అంత చిన్న వయసులోనే ఇంగ్లీషు, మళ్ళీ తెలుగు, అదేవిధంగా హిందీ, మరి ఈ 3 భాషల మీద అసలు మీరు పట్టు ఎలా సాధించగలిగారు? పట్టు సాధించడం అనేది ఇంట్రెస్ట్కు సంబంధించిన విషయం. ఆ ఇంట్రెస్ట్తో, ఆ ఆసక్తితో మనిషి పట్టు విడకుండా పని ఒక నిబద్ధతతో చేస్తే కంపల్సరీగా ఏదైనా నేర్చుకోగలడు. నాకు డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. యాక్చువల్గా నాకు హిందీ చాలా తక్కువ వస్తుంది, కానీ నా మిత్రులందరూ రాజపూత్, మార్వాడీస్ డిగ్రీలో వాళ్ళందరూ హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నారు, నేను తెలుగు తీసుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే, లేదు నువ్వు తెలుగు తీసుకోవడానికి లేదు, మాతోనే కూర్చున్నారు. నేను వాళ్ళతోనే కూర్చున్నాను. ఆ రకంగా డిగ్రీలో తీసుకున్న ఒక మంచి మార్కులు సంపాదించాను. తర్వాత హిందీ విద్వాన్ పాస్ అయ్యాను. తర్వాత తెలుగు ఓరియంటల్ కోర్సెస్లో తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ BOL కూడా నేను పాస్ అయ్యాను. ఈ మధ్యలో సిటీలో ఉన్నప్పుడు డిప్లొమా ఇన్ జర్నలిజం ఇది ఒకటి చేశాను. దాని తర్వాత డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అని అది గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది త్రూఅవుట్ సౌత్ ఇండియాలో ఒక 3 నెలలు మాకు ట్రైనింగ్ ఇచ్చింది. అన్ని సిటీస్లో మేము కోఆపరేటివ్ సొసైటీ సందర్శించి అవి ఎలా నడుస్తున్నాయి, అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ మీద మేము సర్వే చేశాం. ఆ రకమైన జాబు నాకు బాగా లోక జ్ఞానాన్ని, సిటీలలో అన్ని సిటీలలో ఉండే మనుషులు ఎలా ఉంటారు, జీవన విధానం ఎలా ఉంటుంది, అవి బట్టి బాగా అవగాహన వచ్చింది. ఆ రీతిలోనే నేను నెల్లూరులో ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో బాగా అనుబంధం పెరిగింది. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడు శైలజ చాలా చిన్న అమ్మాయి, వాళ్ళ నాన్నగారు మేము బాగా ముచ్చట పెట్టుకునేవాళ్ళు. అప్పుడప్పుడే బాలుగారు సెలెక్ట్ అయ్యి మద్రాసుకి వెళ్ళి వస్తున్నారు. అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు. పాపం ఆయన దిగి
రైల్వే స్టేషన్లో దిగి నడిచొస్తే కూడా అప్పుడు ఎవరు పలకరించేవాళ్ళు కాదు. కానీ అటువంటి మహానుభావుడు చాలా గొప్పవాడు. మేము పెట్టిన సత్యనారాయణ కిలా పెట్టడానికి తాను అండగా ఉండి ఎప్పుడు పిలిచినా శర్మ గారు నేను ఎప్పుడు పిలిచినా వస్తాను అని ఆప్యాయంగా వచ్చిన మనిషి నాకు ఆ కాలంలో నాకు పరిచయమైన మహద్భాగ్యం. మీరు ఒక ఉపాధ్యాయులు అంటే లెక్చరర్ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు. మరి ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం జీవించగలిగినటువంటి మీరు జర్నలిస్ట్గా ఎలా మారారు? నేను 1980 ఎంకామ్ చేసినాక ఇక్కడ సిటీలో నా దగ్గరికి ఆంధ్రభూమి రిపోర్టర్ వచ్చేవాడు. ఏదో ఒక చిన్న ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి ఒక ప్రకటన కావాలని వచ్చాడు. సరే ఆయన చూస్తే పెద్ద మనిషిలాగా బట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉన్నాడు. నమస్కారం పెట్టానుతో మాట్లాడారు. మీరు ఇట్లా నేను ఆంధ్రభూమి రిపోర్టర్ని అని చెప్పాడు. మాకు రిపోర్టర్గా అవకాశం ఉంటుందో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని నేను అడిగాను. ఎందుకు లేదండి గురుగారు ఉంది, కాకపోతే మీరు డిప్లొమా చేయండి అన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను డిప్లొమా ఇన్ జర్నలిజం చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆయన అప్రోచ్ అయ్యారు. చేసిన తర్వాత ఏదైనా ఛాయిస్ ఉంటే చెప్తాను అన్నాడు. అప్పుడు హిందుస్థాన్ సమాచార్ అని ఒక సంస్థ ఉంది. అంటే న్యూస్ కలెక్ట్ చేసి అన్ని పేపర్లకు ఇచ్చేటువంటి ఒక పెద్ద సంస్థ, ఆల్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థలో జాబ్స్ ఉన్నాయి కావాలని పిలిచారు. సరే నేను దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అప్పట్లాగా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కాలేదు. ఆ న్యూస్ అన్నీ ప్రింట్ అయ్యి వస్తుంటాయి హిందీలో, అవన్నీ తెలుగు ట్రాన్స్లేట్ చేసి అన్ని పేపర్లకు పంపించాలి. అప్పుడు ఈ చిన్న చిన్న పేపర్స్ అన్నింటికి మేము రాసిన న్యూసే వేసేవాళ్ళు. అయితే నాకు ఆ పేపర్స్ పెట్టి కార్బన్స్ పెట్టి ఆ పేపర్లు ఇచ్చేసి వాళ్ళకి ఇష్టమైన పేపర్లు ఏం ట్రాన్స్లేట్ చేయాలో ఇచ్చేవాళ్ళు. అది చూసి ఇమ్మీడియట్గా తెలుగు ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఇంటర్వ్యూ రోజు కూడా నన్ను ట్రాన్స్లేషన్ అడిగారు. నాకు ఎందుకు చాలా ఈజీ అయిందంటే నేను హిందీ సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి నాకు ట్రాన్స్లేషన్ చాలా ఈజీ అయిపోయింది. అది వాళ్ళు సంతోషించారు. ఆ రకంగా వాళ్ళు సబ్ ఎడిటర్ పోస్ట్ ఇచ్చారు నాకు. అంటే ఇప్పుడున్న పత్రికా రంగంలో నాకు సమకాలీన ఇల్లు ఇంకా చాలా పెద్దవాళ్ళు అనుకున్న చాలామంది జర్నలిస్టులు అప్పుడు లేరు. వాళ్ళందరికంటే నేను చాలా సీనియర్లు. నేను అంజేని, తర్వాత చెన్నారెడ్డిని, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన నేపథ్యం నాకు ఉంది తల్లి.